తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. లేగదూడ చదువు. తెలతెలవారుతుండగా ఇళ్లల్లో చల్లచిలికే వేళ. తల్లులు పిల్లల్ని లేవండ్రా అంటుంటే వాళ్ళు దుప్పట్లింకా బెగదీసుకు పడుకుంటున్నారు. మా బాబు కదూ, మా తల్లి కదూ అంటూ తల్లుల చేత మేలుకొలుపు పాడించుకుని చెంగున మంచాల మించి గెంతి దొడ్లోకి పరిగెత్తుతున్నారు. ఎంత కచ్చికతో పళ్ళు తోముకుని తాటాకుతో నాలిగ్గీసుకుని మొహం మీద చెంబుడు నీళ్లు కొట్టుకుని తుడుచుకోకుండానే చెద్దన్నాలకి వంటింట్లో చేరుతున్నారు. 4 ఏళ్లు నిండని చిట్టి దొడ్లో పాలు తాగి చంగనాలు పెడుతున్న లేగదూడతో ఆడుకుంటుంది. దాంతోపాటే పరుగులు తీస్తూ దాని చేత ఒళ్ళు నాకించుకుంటూ కిలకిలా నవ్వుతోంది. ఒసే చిట్టి, అన్నం తినవా, బడికెళ్ళవా అని తల్లి కేకేస్తే అన్నం వద్దు, బడికెళ్తా అంటూ పరిగెత్తుకొచ్చింది చిట్టి. చిట్టినింకా బళ్ళో వేయలేదు. అయినా అన్నయ్య సోముతోనూ అక్క బాలతోనూ రోజూ బడికెళ్తుంది. చద్దన్నం తింటే కడుపు చల్లబడుద్ది, కూర్చో అంటూ చిట్టిని కూర్చోబెట్టింది తల్లి. బాల అప్పటికే అన్నం ముగించి పుస్తకాలు సర్దుకుంటోంది. సోముకి చదువు కంటే తిండి ధ్యాసే ఎక్కువ. అన్నం ముందు నుంచి ఎంతసేపటికీ లేవటం లేదు. బాల విసుక్కుంటూ, తింటూ కూర్చో, ఒక్కో క్లాసు 2 ఏళ్లు చదువుదువుగాని అంది. సోము కిందటేడు తప్పాడు. గడ్డ పెరిగి రెండోసారి కలుపుతూ సోము అన్నాడు, అక్కా, కడుపు నిండా తింటేగాని చదువు వంటపట్టదన్నారే పంతులుగారు. అయినా ఆడదానికి నీకెందుకే చదువు? ఆడపిల్లలకి చదువక్కర్లేదు సరే, తనకి చదువెందుకొద్దో చెప్పడు సోము. బండవెదవ తిట్టింది బాల. పక్కింట్లో గోపి వెన్నముద్ద వేస్తేగాని తిన్నని మారం చేస్తున్నాడు. ఆతులింట్లో రాము ఆవకాయ ముక్క కోసం అల్లరి చేస్తున్నాడు. ఆ పైయింట్లో వెంకు వాళ్ళమ్మ చూడకుండా నేతిగిన్నె శాంతం కంచంలా బోర్లించుకుని తింటున్నాడు. ఆ చివరింట్లో శేషు పెరుగొద్దు, నాకు పులిమజ్జిగే కావాలని పట్టుబడుతోంది. ఇలా అందరి కళ్లల్లో చెద్దన్నాల రంగం ముగిశాక చక్కెర కడ్డీలు జీళ్లు కొనుక్కోటానికి తల్లుల దగ్గర డబ్బులు తీసుకుని వీధిలోకొచ్చారు. ఒరే వెంకు, సీత, రమ, పొట్టి ఇంటింటికి వెళ్లి నేస్తాన్ని పిలుచుకుని 25 మందికి పైగా పిల్లలు బడికి బయలుదేరారు. జారిపోతున్న బొందులాగులు పైకి లాక్కుంటూ పుస్తకాల సంచులు ఒక భుజం మించి ఒక భుజం మీదకి మార్చుకుంటూ ముందుకు నడుస్తున్నారు. సోము అక్కరకు రాని చుట్టం అక్కరకు పద్యం మన్నం చేసుకుంటున్నాడు. పద్యం అప్పచెప్పకపోతే పంతులుగారు గోడ కుర్చీ వేయిస్తాడు. అక్కరకు రాని గింజుకుంటున్నాడు. ఒరే కిట్టి, అక్కరకు రాని చుట్టం తర్వాత చెప్పరా అని బతిమిలాడాడు. కిట్టిగాడు, అమ్మా ఆశ, నిన్న జీళ్లు కొనుక్కుని నాకు పెట్టావే, నేనేం చెప్పను అన్నాడు. ఇవాళ పెడతాగా అన్నాడు సోము. ఒట్టు ఒట్టు చేతిలో చేయేసి గిచ్చాడు సోము. వీధి చివర సాలెరంగమ్మ నూలారేసింది. ఏ పిల్లముక్క రావటం చూసి కర్ర జడిపిస్తూ ఒహోయ్ అంటూ వచ్చింది. పిల్లలకి ఆ నూలు తాకుతూ పోవటం ఓ సరదా. రంగమ్మ ఒహోయ్ అనగానే పిల్లలంతా ఒహోయ్ అని అరుస్తూ ముందుకు పరిగెత్తారు. ఆ పరిగెత్తుతున్న పిల్లల వెనక చిట్టి. చిట్టిని బళ్ళో వేయకపోయినా సంచి మాత్రం మహాబరువు. అందులో వాళ్ళ అన్నయ్య చదివేసిన పుస్తకాలు, విరిగిన పలకలు, బెచ్చాలు, లక్కపెడతలు, శుద్ధముక్కలు, అచ్చనగాయలు, చిన్న బొట్టు పెట్టి అందులో కొయ్యబొమ్మలు, వాటి చీరలు అన్నీ ఉన్నాయి. ఆ సంచి బరువు మోయలేక ఓ పక్కకు వాలిపోయి మాటిమాటికి భుజం మార్చుకుంటూ ఆయాసంగా పరిగెత్తుతోంది అందరితోటి. మొదటి ప్రాకారం గేటు దగ్గర పిల్లలంతా ఆగారు. ఆ గేటు తలుపు ద్వారంలో గుర్రపు స్వారీలా కొందరు కూర్చోవటం, మిగతా వాళ్ళు గేటుని అటూ ఇటూ తిప్పటం. ఆ ఆట కొంతసేపు ఆడి గాలిగోపురం దగ్గరకొచ్చారు. మండపంలో గంగన్న తాత బడికెళ్లే పిల్లల కోసమే ఎదురుచూస్తున్నాడు. పొద్దున్నే స్నానం చేసి విభూది పెట్టుకుని తంబూరా మీటుకుంటూ ఈ చిన్నారి దేవుళ్లను పలకరించిగాని గుళ్ళోకి వెళ్ళడు. ఒక్కొక్కరే గంగన్న తాతతో బడికెళ్తన్నాను తాత అని చెప్తుంటే మా నాయనే, మా తండ్రే అంటూ అందరికీ విభూది పెడుతున్నాడు. అందరికంటే ఆఖరణ చిట్టి నేను బలికెళ్తున్నా అంటూ గంగన్న తాత దగ్గరకొచ్చింది. మా తల్లే అంటూ చిట్టిని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. వెండి తీగల్లాంటి గంగన్న మీసం పాలపుగ్గలు చిట్టికి గిలిగింతలు పెట్టగా విడిపించుకుని పరుగు పరుగున వెళ్లి మిగతా వాళ్లని కలిసింది. బళ్ళో సిరిచుక్క పెట్టించుకుని ఎవరి క్లాసుల్లో వాళ్ళు కూర్చున్నారు. పంతులు చూడకుండా ఇంటి నుంచి తెచ్చుకున్న మరమరాలు పాఠం మధ్య నవ్వులుతున్నారు. 10 గంటలైంది. పశువులు బేళ్లకి లంకలకి మేతకెడుతున్నాయి. పెద్ద బజారు నిండా పశువులు. చిట్టి బజారు వైపే చూస్తోంది. మళ్లీ మళ్లీ చూస్తోంది. వచ్చింది లేగదూడ. లేగదూడ సరాసరొచ్చి బడి ముందు నించుంది. పాలేరు అదిలించినా ముందుకు సాగదు. లేగదూడిని చూడగానే చిట్టి చేతనున్న పలుకతో బజార్లోకి పరిగెత్తుకొచ్చింది. లేగదూడ చిట్టి చేతులు ఒళ్ళు నాకుతుంటే చిట్టి తన పలక మీద పిచ్చిగీతలు చూపిస్తూ లేగదూడకి చెప్తోంది. ఇది ఆ ఆ ఇవి ఒంట్లు, 1 2, ఇది నీ బొమ్మ, అది నా బొమ్మ, ఇది అమ్మ బొమ్మ.
సాయంత్రం త్వరగారా అంటూ చిట్టి ఏదో చెప్తుంటే లేగదోడు చూసి సర్రె సర్రమని పలకి ఇటుపక్క అటుపక్క నాకేసి చెంగున తల్లిని కలుసుకోవడానికి పరుగుపెట్టింది. బళ్ళో వెయ్యని పసిపాప కంటే నోరులేని లేగదోడు కంటే చాలా చదువుకున్నాం మనం. కానీ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.